హాయ్! వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఈరోజు మనకి అఫీషియల్‌గా మనకి ఆర్ఆర్‌బీ నుంచి ఎగ్జామినేషన్ డేట్స్ అనేదొచ్చాయి. ఇది ఇంకా చాలామంది ఫేక్ అనుకుంటున్నారు. అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే ఉంది. ఇది ఆర్ఆర్‌బీ భోపాల్ వెబ్‌సైట్ చూడండి. rrbhopal.gov.in. దీంట్లో 7వ తారీఖు 10వ నెల 2024లో ఇక్కడ నోటీస్ ఆన్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఫర్ CEN-01 2024 ఆర్‌పీఎఫ్ అండ్ CEN-02 2024, CEN-03 2024 జేఈఈ వీటన్నిటికి సంబంధించిన అఫీషియల్ నోటీస్ అని చెప్పేసి ఎగ్జామినేషన్ షెడ్యూల్ అని చెప్పేసి ఇచ్చాడు. దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇది ఓపెన్ అవుతుంది. సో మనకి దీంట్లో ఏఎల్పి, ఆర్పిఎఫ్, ఎస్ఐ, టెక్నీషియన్, జేఈ వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్స్ అనేది ఇచ్చారు. చాలా మందికి డౌట్ ఉంది, టెక్నీషియన్ ఓకే, ఏఎల్పి ఓకే, జేఈ ఓకే, కానీ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎప్పుడు ఉంటుంది, అదేవిధంగా ఎన్టీపీసీ ఎప్పుడు ఉంటుంది, ఇటువంటి మిగతా ఎగ్జామినేషన్స్ ఎప్పుడు ఉంటాయి, అదేవిధంగా ఏఎల్పి CBT-2 ఎప్పుడు ఉంటుంది, వీటికి సంబంధించి చాలా డౌట్ అనేది ఉంది. సో వాటన్నిటి క్లియర్ చేయడానికి నేను మీకు ఒక బ్రేకింగ్ న్యూస్తో వచ్చాను. అది కూడా అఫీషియలే కానీ అన్అఫీషియల్. సో నాకు ఈ ఎగ్జామినేషన్ డేట్స్ రావడానికి 1 వీక్ ముందే నా దగ్గరకు ఒక నోటీస్ అనేది వచ్చింది. ఆ నోటీస్ ఏందో ఒకసారి మనం దీంట్లో చూద్దాం చూడండి. నాకు ఇది నోటీస్ అనేది రావడం జరిగింది. దీంట్లో ఎగ్జామినేషన్ డేట్స్ ఉన్నాయి. కానీ అఫీషియల్‌గా మనకి ఈ రోజు వెబ్‌సైట్‌లలో నోటీస్ వచ్చింది. కానీ నా దగ్గరికే కాకుండా చాలా మంది దగ్గరికి ఈ నోటీస్ అనేది వచ్చింది. సో ఇది రియలా? ఫేకా? అనేది నాకు చాలా వరకు అర్థం కాలేదు. అన్ని వెబ్‌సైట్స్ వెతికాను. ఆర్ఆర్‌సీ, ఆర్ఆర్‌బీ అన్ని వెబ్‌సైట్‌లు వెతికాను. ఏదైనా ట్విట్టర్‌లో పెట్టారా, రైల్వే మంత్రిత్వ శాఖ అని వెతికాను. అన్ని వెతికాను కానీ దొరకలేదు. సో కాబట్టి దీనిపైన నేను ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కాకపోతే ఈ రోజు ఒక నిర్ణయానికి వచ్చాను. ఇది అఫీషియలే అని. ఆ రోజు అఫీషియల్ కాదనుకున్నాను, కానీ ఇది కూడా ఒక అఫీషియలే. ఎందుకు అంటే 1 వీక్ ముందు వచ్చిన ఈ నోటీస్‌లో ఉన్న ఎగ్జామినేషన్ డేట్స్, అదేవిధంగా ఈ రోజు ఆర్ఆర్‌బీ వెబ్‌సైట్‌లో వచ్చిన ఎగ్జామ్ డేట్స్ మ్యాచ్ అయ్యాయి. అసిస్టెంట్ లోకో పైలట్‌కి సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్స్, టెక్నీషియన్‌కి సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్స్, అదేవిధంగా ఆర్‌పీఎఫ్ సబ్ ఇన్స్‌పెక్టర్‌కి సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్స్, జేఈకి సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఉన్నాయి మనకి. సో కాబట్టి ఈ నోటీస్‌ను కూడా మనము రైల్వే బోర్డ్‌లో ఎవరో వైరల్ చేసి ఉంటారని మనం భావించవచ్చు. సో దీని ప్రకారంగా ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందంటే జనవరిలో మొదలవుతున్నాయి చూడండి ఇక్కడ. ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ CEN RPF 02 2024 జనవరి 8 నుంచి జనవరి 10వ తారీఖు వరకు. అక్కడ మధ్యలో సంక్రాంతి హాలిడేస్ కూడా తీసుకున్నారు. దీన్ని బట్టి కూడా మనం క్లియర్‌గా అర్థం చేసుకోవచ్చు. లేకపోతే ఆ మధ్యలో మనకి ఏఎల్పికి సంబంధించిన ఏదైనా CBT-2 ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ జనవరి 15 నుంచి జనవరి 17 వరకు, ఆ తర్వాత జనవరి 27 నుంచి మార్చ్ 3వ తారీఖు వరకు కూడా మనకి ప్రకటించడం జరిగింది. మార్చి 3వ తారీఖు నుంచి మార్చి 7వ తారీఖు వరకు. ఈ విధంగా ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్‌కి సంబంధించి ఎగ్జామినేషన్ డేట్స్ అనేది ఇచ్చాడు. అదేవిధంగా ఎన్టీపీసీకి సంబంధించి గ్రాడ్యుయేషన్ లెవెల్ అయితే ఏప్రిల్ 2025లో ఉంటుంది. 100% ఫిక్స్ అవ్వచ్చు దీని ద్వారా. అదేవిధంగా ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ ఇంటర్మీడియట్ రేంజ్ వాళ్ళు వచ్చేసి మే నుంచి జూన్ లోపల ఎప్పుడైనా ఎగ్జామినేషన్స్ ఉండొచ్చు అనుకోవచ్చు మనం. అదేవిధంగా పారామెడికల్ కేటగిరీస్ వచ్చేసి మార్చ్ 2025లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే వాళ్ళు మొదట ఇచ్చిన ఎంప్లాయ్మెంట్ నోటీస్ ప్రకారం, అంటే యాన్యువల్ క్యాలెండర్ ప్రకారమే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు. మనకి నెక్స్ట్ 2025లో కూడా ర్యాండమ్గా మళ్ళీ అన్ని నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్ఆర్బీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఇదే లాస్ట్ ఛాన్స్ అనుకుని ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే చదువుకుంటున్నారో అది భవిష్యత్తులో కూడా ఉపయోగపడేటట్టు చదువుకోండి. సపోజ్‌కి ఇప్పుడు ఈసారి చదువుకుంటారు, ఏదైనా 1, 2 మార్కులతో ఒకవేళ జాబ్ గనుక మిస్ అయితే ఇప్పుడు చదువుకున్న సబ్జెక్ట్ అనేది నెక్స్ట్ ఇయర్ కూడా పనికి రావాలి. ఆ విధంగా డెప్త్‌గా చదువుకోండి. ఏదో పైపైన చదువుకొని ఇప్పుడు వరకు మాత్రమే చదువుకుంటే కుదరదు. ఒకవేళ ఇప్పుడు రాకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మొదటి నుంచి స్టార్ట్ చేయాల్సొస్తుంది. సో ఆ విధంగా కాకుండా పునాది గట్టిగా వేసుకోండి. మీకు ఈ ఇయర్ కాకపోయినా వచ్చే ఇయర్ అయినా ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుండి ఆర్ఆర్బీలో ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ కోసం, అది ఏదైనా కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, లేకపోతే ఏఎల్పీ కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు, జేఈ కావచ్చు, ఆర్పీఎఫ్ ప్రతి దానికి ఉపయోగపడే విధంగా బుక్స్ అనేది రెడీ చేయడం జరిగింది. మనకి మెయిన్గా మ్యాథమెటిక్స్, రీజనింగ్ అనేది కామన్ సిలబస్ ఉంటాయి. అదేవిధంగా జనరల్ అవేర్నెస్ కూడా కామన్ సిలబస్, సైన్స్ కూడా కామన్ సిలబస్, అదేవిధంగా ఏఎల్పీకి సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 1కి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కూడా సపరేట్గా మనకి ఉంటాయి. సో ఇవన్నిటికీ ఆర్ఆర్బీకి ఉపయోగపడే బుక్స్ అనేది మనం అన్నిటికీ ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి ప్రతి ఒక్క టోటల్ గైడెన్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో ఫస్ట్ మొదటి విషయానికి వచ్చినట్లయితే అర్థమెటిక్ మ్యాథమెటిక్స్ బుక్ అనేది ఉంటుంది. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది, అదేవిధంగా అర్థమెటిక్ ఉంటుంది. తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం 2 మీడియంస్లో అవైలబుల్లో ఉంటుంది. చాప్టర్ వైజ్గా మోడల్స్ ఉంటాయి. దీంట్లో చాప్టర్ వైజ్గా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి. చాప్టర్ వైజ్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, వాటి యొక్క సొల్యూషన్స్ ఉంటాయి. మొత్తం లాస్ట్ 10 ఇయర్స్ క్వశ్చన్స్ 2012 నుంచి 2022 వరకు. కాస్ట్ వచ్చేసి 545 ఉంటుంది. ఇప్పుడు డెలివరీ చార్జెస్ ఏమి ఉండవు. మీరు ఎన్ని బుక్స్ తీసుకున్నా, 1 తీసుకున్నా, 2 తీసుకున్నా, 4 తీసుకున్నా, 5 తీసుకున్నా కానీ డెలివరీ చార్జెస్ ఏమి ఉండవు, ఫ్రీగానే ఉంటాయి. సింగిల్ బుక్లో అయితే ఈ కాస్ట్ ఉంటాయి. కాంబో ఆఫర్స్ ఉంటాయి, అది లాస్ట్లో చూస్తారు మీరు. నెక్స్ట్ రీజనింగ్. ఈ రీజనింగ్ బుక్ కూడా అన్నిటికీ పనికొస్తుంది. చాప్టర్ వైజ్గా మోడల్స్ ఉంటాయి. చాప్టర్ వైజ్గా ప్రీవియస్ క్వశ్చన్స్, సమాధానాలు, వివరణ కూడా ఉంటాయి. అదేవిధంగా నాన్ వర్బల్ రీజనింగ్ అని ఒకటి ఉంటుంది మనకి.
అన్ని బొమ్మలకి ఫిగర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. దాని యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కొత్త స్టూడెంట్స్కి నాన్ వర్బల్ అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. పాత స్టూడెంట్స్కి నాన్ వర్బల్ ఈజీగా చేయగలుగుతారు, కానీ అప్పుడప్పుడే ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళకి నాన్ వర్బల్ అనేది చాలా టఫ్గా అనిపిస్తుంది. కాబట్టి దానికి వీడియో సొల్యూషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఆ క్వశ్చన్కి సంబంధించిన ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేసినట్లయితే మీ మొబైల్లోనే వీడియో ప్లే అవుతుంది. సో ఈ బుక్ యొక్క కాస్ట్ వచ్చేసి 510 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ జనరల్ సైన్స్. జనరల్ సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి రైల్వే ఎగ్జామ్స్కి. సో మనం ఏం చేసామంటే దీంట్లో 2012 నుంచి 2022 వరకు లాస్ట్ 10 years క్వశ్చన్స్ అన్నిటినీ రెడీ చేసి, అదేవిధంగా ఎన్సీఆర్టీ బుక్లో నుంచి కూడా బిట్స్ తీసుకొని మొత్తం ఒక బుక్ తయారు చేయడం జరిగింది. దీంట్లో ఏముంటాయంటే చాప్టర్ వైజ్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్లస్ సొల్యూషన్స్, సమాధానాలు ఉంటాయి. సమాధానాలు అంటే ఎట్లా, ఓన్లీ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఉంటాయి. మిగతా 10 years క్వశ్చన్స్కి విత్ ఆన్సర్ ఉంటుంది. అంటే సపోజ్కి క్వశ్చన్ ఉంటాయి చాప్టర్ వైజ్గా, ఒక 100 క్వశ్చన్ ఉన్నాయి అనుకోండి. ఆ 100 క్వశ్చన్లకి ఏనా బీనా సీనా అని చెప్పేసి తర్వాత ఆ చాప్టర్ వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చాప్టర్ వైజ్గా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్, వాటి యొక్క సమాధానాలు, వివరణ కూడా ఇవ్వడం జరిగింది. వివరణ అంటే ఎక్స్ప్లెనేషన్, ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. అండ్ 86 ఫిజిక్స్ మోడల్స్ ఫస్ట్ బుక్ స్టార్టింగ్ లో పెట్టాం. అంటే మొత్తం ఇది ఇప్పటి వరకు అయితే మనము రైల్వే ఎగ్జామ్స్ లో 86 మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఆ వాటి యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాం. వీడియో సొల్యూషన్స్ అంటే ఇట్లా క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే మీ మొబైల్లోనే వీడియో ప్లే అవుతుంది. అదేవిధంగా ఆర్ఆర్బీ ఎన్సీఆర్టీకి సంబంధించిన బిట్స్ అనేది ఉంటాయి. ఈ బుక్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండు లాంగ్వేజెస్ లో అవైలబుల్ లో ఉంది. కాస్ట్ వచ్చేసి 480 ఉంటుంది. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్. దీన్ని థియరీ రూపంలో రెడీ చేయడం జరిగింది. అదేవిధంగా స్టాటిక్ జీకే ప్రశ్నలు అనేది ఎక్కువగా ఇవ్వడం జరిగింది. అంటే స్టాటిక్ జీకేకి సంబంధించిన థియరీ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. ఎందుకంటే స్టాటిక్ జీకే నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అండ్ ఆ స్టాటిక్ జీకేకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సపోజ్ కి స్టాటిక్ జీకేలో మనకి ఎలా ఉంటాయంటే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ప్రజెంట్ మిలిటరీ స్థావరాలు, ఏదైనా సంథింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. వీటికి సంబంధించిన ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు మిలిటరీ అధిపతి ఎవరు, ఎయిర్ ఫోర్స్ అధిపతి ఎవరు, అలాంటి సంబంధించిన క్వశ్చన్స్. అదేవిధంగా మిలిటరీ ఎక్సర్సైజ్లు రీసెంట్ గా 2024 ఏవి జరిగినాయి, అలాంటి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, వీటన్నిటికి సంబంధించి థియరీ, బాక్స్ థియరీ ఉంటుంది. బాక్స్ థియరీ అనేది చాలా ఈజీగా సింపుల్ గా గుర్తుపెట్టుకున్న ఒక టెక్నిక్. బాక్స్ థియరీ అంటే ఏంటి అంటే సపోజ్ కి జాగ్రఫీ ఉంది, నదులు ఉంటాయి, లేకపోతే హిస్టరీ ఉంది, మన సింధు నాగరికతకు సంబంధించిన నగరాలు ఉంటాయి. ఆ నగరాలన్నింటినీ ఒక బాక్స్ రూపంలో వేసి ఆ నగరం ఎప్పుడు కనుగొనబడింది, దాన్ని ఎవరు కనుగొన్నారు, దాంట్లో దొరికిన అవశేషాలు ఏంటి, ఈ విధంగా మనం క్లియర్ గా దాంట్లో ఇవ్వడం జరిగింది. దీని కాస్ట్ వచ్చేసి 520 రూపీస్ ఉంటుంది. అండ్ లాస్ట్ ఫైనల్, ఇది చాలా ఇంపార్టెంట్ బుక్. ఇది ఏఎల్పీకి టెక్నీషియన్ గ్రేడ్ 1 కి మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతా వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదు. మిగతా 4 బుక్స్ తీసుకుంటే సరిపోతుంది. ఏఎల్పీ అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 వాళ్ళు ఈ బుక్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో థియరీ ఉంటుంది, అదేవిధంగా బిట్స్ కూడా ఉంటాయి. చాప్టర్ వైజ్ గా ప్రీవియస్ ప్రశ్నలు అన్ని ఉంటాయి. అదేవిధంగా సైన్స్ లో ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో నుంచి ఎక్కువగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సమాధానాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇది తెలుగు మీడియంలో మాత్రమే ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 550 ఉంటుంది. ఒకవేళ కాంబోలో తీసుకోవాలనుకుంటే కనుక, ఒక బుక్ తీసుకుంటే కాస్ట్ ఎక్కువ పడుతుంది, నాకు అన్ని బుక్స్ కావాలి అనుకుంటే, సపోజ్ మీరు ఏ 2 బుక్స్ అన్న తీసుకోండి, 950 రూపీస్కి వస్తాయి. ఆఫర్ అనమాట, ఇవన్నీ కాంబో ఆఫర్స్. ఏ 3 బుక్స్ అన్న తీసుకోండి, మీకు 1385 వస్తుంది. ఏ 4 బుక్స్ అన్న తీసుకోండి, 1750 రూపీస్కి వస్తాయి. ఏ 5 బుక్స్ అన్న తీసుకోండి, 2150 రూపీస్కి వస్తాయి. మీకు ఇవన్నీ కాంబో ఆఫర్స్, ఫ్రీ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా సపోజ్ మీరు ఒక 3 బుక్స్ తీసుకోవాలనుకుంటారు అనుకో, దాంట్లో మ్యాథమెటిక్స్, సైన్స్ మన దగ్గర ఇంగ్లీష్ మీడియం ఉన్నాయి కాబట్టి మీరు కొన్ని ఇంగ్లీష్లో, కొన్ని తెలుగులో కూడా తీసుకోవచ్చు, లేకపోతే అన్ని తెలుగులో తీసుకోవచ్చు, లేకపోతే ఇంగ్లీష్లో ఉన్న 2 బుక్స్ కూడా తీసుకోవచ్చు. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా తీసుకోవచ్చు. సో ఎలా బుక్ చేసుకోవాలి అనుకుంటే, మీకు ఇక్కడ డిస్ప్లే పైన ఫోన్పే, అదేవిధంగా గూగుల్ పే నెంబర్ ఇవ్వడం జరిగింది. రెండు కూడా సేమ్ నెంబర్. ఈ నెంబర్కి మీరు ఆ కాంబో ఆఫర్స్లో తీసుకుంటారా, లేకపోతే సింగిల్ బుక్ తీసుకుంటారా, మీ ఇష్టం. ఆ పేమెంట్ చేసుకొని మీరు వాట్సాప్ నెంబర్ కూడా ఇదే. ఈ వాట్సాప్ నెంబర్కి కొన్ని డీటెయిల్స్ పంపించాల్సి ఉంటుంది. ఏం డీటెయిల్స్ పంపించాలంటే, ఫస్ట్ ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ పంపించాలి. ఆ తర్వాత మీరు అదే వాట్సాప్లో అడ్రస్ అనేది టైప్ చేసి పంపించవచ్చు, లేకపోతే ఒక పేపర్ మీద రాసి ఫోటో తీసి పంపించవచ్చు. ఎలా ఉండాలంటే నేమ్ ఉండాలి, హౌస్ నెంబర్, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్, అదేవిధంగా మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ ఈ అడ్రస్ లో ఉండాలి. ఆ తర్వాత బుక్ యొక్క పేర్లు, మీరు ఏ బుక్స్ తీసుకోవాలనుకుంటున్నారు, మీరు అమౌంట్ పే చేసింది ఏ బుక్స్ కి. సపోజ్ కి మ్యాథ్స్ అంటే మ్యాథ్స్, లేకపోతే సైన్స్ అయితే సైన్స్, లేకపోతే రెండు అంటే మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ అంటే మ్యాథ్స్ ప్లస్ రీజనింగ్ ప్లస్ సైన్స్ అని పెట్టండి. ఆ తర్వాత బుక్ మీడియం, మ్యాథ్స్ ఏది కావాలి, మ్యాథ్స్ తెలుగు. నెక్స్ట్ సైన్స్ ఏది కావాలి, సైన్స్ ఇంగ్లీష్ లో కావాలి, ఓకే సైన్స్ ఇంగ్లీష్. తర్వాత జనరల్ స్టడీస్ ఏది కావాలి, జనరల్ స్టడీస్ తెలుగు, జనరల్ స్టడీస్ తెలుగు అని టైప్ చేసి పంపిస్తే మీకు మీ యొక్క డిస్టెన్స్ ని బట్టి మీకు కొందరికి 2 to 3 days లోనే డెలివరీ ఉంటుంది. సిటీ వాళ్ళకైతే మినిమం 2 days డెలివరీ ఉంటుంది. ఆ తర్వాత ఎక్కడైనా సరే ఆల్ ఇండియా వైజ్ గా 3 to 5 వర్కింగ్ డేస్ లో మీకు డెలివరీ అనేది ఉంటుంది. డెలివరీ అనేది ఫ్రీగా ఉంటుంది. ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు.